అసలు తనుజ అంత స్ట్రాంగ్ గా ఉండి కెప్టెన్సీ అంచుల దాకా పోయి ఎందుకు వెనుకొస్తుందో తెలుసా? ఈ పాయింట్ అయితే మీరు అసలు ఊహించరు కూడా. సో ఒక 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 నీతి ఉందన్నమాట. సో మన అనుకున్న వాళ్ళే, మన సొంతం అనుకున్న వాళ్ళే మనకే వెన్నుపోటు పొడుస్తాడు అన్నదానికైతే నిదర్శనం ఈ తనుజని అయితే చూపించొచ్చు అనమాట. సో తనేంటంటే గేమ్ స్టార్ట్ అవగానే సో సపోర్టర్స్ ని తీసుకోవని అన్నప్పుడు అందరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చింది కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడడానికే వచ్చారు. కానీ నువ్వు మాత్రం బాండింగ్స్ పెంచుకుంటూ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఇక వాళ్ళే సపోర్ట్ చేస్తారు నన్ను, ఇక నేను అడగను అన్న ధీమాలో నువ్వు ఉన్నావు అనమాట. సో తనుజాకి చెప్పేది ఏంటంటే ఈ హౌస్ లో సపోర్ట్ చాలా గట్టిగా ఉండాలి. సో గట్టిగా ఉంటేనే కెప్టెన్ అవ్వాలంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో నువ్వు కొంచెం ఒక మాటే కదా అడిగితే అయిపోతుంది కదా. సో నాకు సపోర్ట్ చేయండి అనేది అందరూ అడుగుతున్నారు. హౌస్ లో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అది తనుజ తప్ప. సో అందరి గేమ్ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. సో నువ్వు ఒక్కదానివే నాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా పర్లేదు, నాకు బిగ్ బాస్ నాగార్జున సార్ ఉంటే చాలు అని అనుకున్నావు కాబట్టి నువ్వైతే కెప్టెన్ ఇంతవరకు కాలేదన్నమాట. సో నాకైతే చాలా పాపం అనిపించింది అండ్ ఘోరం కూడా అనిపించింది. ఈ వీక్ లో ఖచ్చితంగా కెప్టెన్ అవుతావు అనిపించింది. కానీ ఇదొక్క మిస్టేక్ వల్ల నువ్వైతే కెప్టెన్ కావట్లేదు. సో దీని గురించి అయితే ఇంకా డీటెయిల్ గా అయితే లాంగ్ వీడియో చేశాను అనమాట. సో ఈ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మన వీడియో యూట్యూబ్ ఛానల్ లో ఉంది, దాన్ని కూడా ఒకసారి